everyone, welcome back to Sita and Sitara. And ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ చాలా హెల్తీ రెసిపీ. ఎవ్రీడే మీ మీల్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెసిపీ, అదే తోటకూర ఫ్రై. ఈ తోటకూర ఫ్రైలో ఈరోజు నేను క్యాప్సికమ్ యాడ్ చేయబోతున్నాను. మీ చాయిస్ ఆఫ్ వెజిటబుల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, లైక్ పొటాటో యాడ్ చేసుకోవచ్చు అండ్ కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఈరోజు క్యాప్సికమ్ యాడ్ చేసి ఈ రెసిపీని తయారు చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది అసలు తోటకూర ఫ్రై ఎలా చేస్తారో. కానీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అది అతుక్కుపోతుంది, మెత్తగా వచ్చేస్తుంది, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి చాలామందికి. కానీ ఈరోజు నేను అది పొడి పొడిగా డ్రైగా చాలా టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి. ఇది హైలీ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్. ప్రతిరోజు మీ లంచ్ ఆర్ డిన్నర్లో ఎవ్రీడే కొంచెం ఆకుకూర తింటే చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఈ తోటకూరని మీరు చాలా సన్నగా కట్ చేసుకోవద్దు, అలా లావుగా కట్ చేసుకోవద్దు. చూస్తున్నారు కదా నేను చూపించినట్టు ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. అండ్ ఇంకా ఒక ఆనియన్ కావాలి అండ్ కొంచెం ఒక బౌల్ ఆఫ్ క్యాప్సికమ్ అండ్ 2 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని వెజల్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు వేసుకుందాం. మీ దగ్గర ఉన్న ప్యాన్స్లో ఏది పెద్ద సైజులో ఉంటే అది పెట్టుకోండి, అప్పుడు మీ ఆకుకూర పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ఈ హీట్ అయిపోయిన ఆయిల్లో నేను తాలింపు వేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకొని. తాలింపు వేగిపోయింది. ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయలు వేస్తున్నాను. 3-4 మినిట్స్ పాటు ఫ్రై చేస్తాను. కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం పసుపు వేసి 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ప్లేస్లో మీరు కాలీఫ్లవర్ వేసుకున్నా బాగుంటుంది, పొటాటో వేసుకున్నా బాగుంటుంది. ఏదైనా 2-3 వెజిటబుల్స్ మిక్స్ చేసుకునైనా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ హాఫ్ ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను ఈ ఆకుకూర అంతా వేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని, ఇందాక నుంచి మనం సాల్ట్ వేసుకోలేదు కదా, సాల్ట్ చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇలా కలుపుకొని ఇలా వదిలేసేయాలి. మూత పెట్టకండి, మూత పెడితే మాత్రం మగ్గిపోయి ముద్దలాగా అయిపోతుంది. మూత పెట్టకుండా ఫ్రై చేసుకుందాం. ఒక 10 మినిట్స్ లోపే మన కూర అయిపోతుంది. మన ఆకుకూర ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. నేను ఇందులో 1 స్పూన్ కారం వేయబోతున్నాను. కారం తక్కువగా తినే వరకైతే ముందు వేసుకున్న ఎండుమిరపకాయల కారమే సరిపోతుంది. చూసుకొని వేసుకోండి, తక్కువ తినేవారైతే మాత్రం. ఒక 2 మినిట్స్ ఉంచేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, తోటకూర క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఎంత సింపుల్గా చూసేసారా. అందరూ ఆరోగ్యంగా ఉండే టిప్ ఒకటి చెప్పబోతున్నాను నేను మీకు ఇప్పుడు. ఎప్పుడైనా ప్లేట్లో కూరని సర్వ్ చేసుకొని ఆ తరువాత రైస్ని సర్వ్ చేసుకోండి. ఎంత కూర అయితే పెట్టుకున్నారో అంతే రైస్ని సర్వ్ చేసుకోండి. అప్పుడు మీరు ఎప్పుడు హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. చూసారా, ఎంత కూర పెట్టుకున్నారో అంతే రైస్ని సర్వ్ చేసుకోండి. కూరలు చాలా ఎక్కువగా తినాలి, రైస్ చాలా తక్కువ తినాలి. ఇదిగో ఈ పోర్షన్లో కనుక మీరు రోజు తింటే మీరు వెయిట్ లాస్ అవుతారు, హెల్తీగా ఉంటారు, వెయిట్ని మెయింటైన్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నా రెసిపీస్ ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మీకు ఎలా వస్తున్నాయో నాకు చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. And please do like, share and subscribe to Sita and Sitara.